జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత కవిత చేసిన పోస్ట్ పొలిటికల్ సర్కిల్స్లో చర్చకు దారితీసిందా? ఇంతకు కవిత ఎవరిని టార్గెట్ చేస్తూ పోస్ట్ చేశారు? కవిత చేసిన పోస్ట్లో ఏముంది? ఉప ఎన్నికల రిజల్ట్ రోజునే కవిత కామెంట్ చేయడానికి కారణం ఏమిటి? ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో ఏం చర్చ జరుగుతోంది? ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన తర్వాత ఎమ్మెల్సీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇక సందర్భం వచ్చినప్పుడల్లా బీఆర్ఎస్ పార్టీ నేతలపై రాజకీయ విమర్శలు చేస్తున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం ఎక్స్ వేదికగా కవిత పరోక్షంగా రియాక్ట్ అయ్యారు. కవిత చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. గత కొద్ది రోజులుగా జాగృతి జనం బాటా పేరుతో జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ఇక అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ పైన విమర్శలు చేస్తున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలపైన కవిత స్పందించారు. కర్మ హెడ్స్ బ్యాక్ అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిని ఉద్దేశించి కవిత పోస్ట్ చేశారని అంటున్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ స్థానంలో తన ఓటమికి కుట్ర చేశారంటూ కవిత బీఆర్ఎస్ ముఖ్య నేతలను ఉద్దేశించి కామెంట్స్ చేశారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కేటీఆర్ను టార్గెట్ చేస్తూ చేసిన కర్మను అనుభవించక తప్పదు అంటూ కవిత కామెంట్స్ను చర్చించుకుంటున్నారు. కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో దుబ్బాక, హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఓడింది. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 9 స్థానాలకు పరిమితమైంది. 2020లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గులాబీ పార్టీకి సీట్లు తగ్గాయి. ఆ తర్వాత 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ నాయకత్వం, సామర్థ్యానికి ఉప ఎన్నికలు కీలకంగా మారాయి. ఇక 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ పార్టీకి ఒక్క లోక్సభ స్థానం దక్కలేదు. అదే సమయంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. దీంతో పాటు తాజాగా జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానంలో ఓడిపోయింది. ఇక త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు సైతం జరగబోతున్నాయి. దీంతో ఇప్పుడు ఎన్నికలు గులాబీ పార్టీ ఎట్లు ఎదుర్కొంటుందనే ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ మంత్రిగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీలో, ప్రభుత్వంలో చక్రం తిప్పారు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అంతా తానై కేటీఆర్ వ్యవహరించారు. ఇక వరుసగా 2 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం కేటీఆర్ లీడర్షిప్కు ఇబ్బందిగా మారింది. అదే సమయంలో బీఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాలు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంపై కవిత వరుస కామెంట్స్ గులాబీ క్యాడర్ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కవిత చేసే కామెంట్స్తో పార్టీకి నష్టం తప్పదని గులాబీ పార్టీలో ఇంటర్నల్ టాక్ నడుస్తోంది. మొత్తానికి గులాబీ పార్టీని వరుస ఓటములు వెంటాడుతున్నాయి. దీంతో కవిత చేస్తున్న కామెంట్స్ వలన జరుగుతున్న నష్టాన్ని గులాబీ పార్టీ ఫ్యూచర్లో ఏ విధంగా భర్తీ చేసుకుంటుందో చూడాలి.